నమస్తే జెన్జీ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ ఎపిసోడ్ 9 ఆఫ్ అవర్ ఛానల్ జెన్జీ టెంపుల్ వైబ్స్. కడప డివైన్ సిరీస్‌లో ఇది 9వ ఎపిసోడ్. ఈరోజు మనం గండిలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలోకి వచ్చాం. సో ఇంకెందుకు లేటు లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. శ్రావణ మాస ఉత్సవాలు జరుగుతున్నాయి టెంపుల్‌లో. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎదురుగా జైంట్ హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం. అదిగోండి బజరంగ బలి. ఇది వన్ సైడ్ వ్యూ. చుట్టూ 360 డిగ్రీస్ వ్యూ చూద్దాం. రండి వెళ్దాం. ఇది ఇంకొక సైడ్ వ్యూ. అనదర్ వ్యూ. ది అల్టిమేట్ విరాట్ స్వరూపం. క్లోజ్ అప్ వ్యూ. అండ్ అలాగే సైడ్ వ్యూ ఆఫ్ హనుమాన్. అలాగే మరొక షాట్. గుడి యొక్క స్థల పురాణం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో పాజ్ చేసి చదువుకోండి. వీడియోలో ముందు ముందు కూడా చెప్తాను. సో ఇది కుడి చుట్టూ ఆవరణం అయితే మీరు చూడొచ్చు. అలాగే టికెట్ కౌంటర్. పదండి మనం కూడా దర్శనానికి వెళ్దాం. అసలు హనుమ ఎవరో? వాయుదేవుడి కుమారుడు. వాయువు అంటే మన పంచభూతాల్లో ఉన్న వాయువు కాదు, ప్రాణవాయువు. దానినే ముఖ్య ప్రాణం అంటారు. ఒకసారి గాలి మనం పీల్చుకున్న తర్వాత ఆ నాసికా వాయువు కడుపు భాగంలోకి వెళ్ళి పంచవాయువులుగా విడిపోయి మన పంచ ప్రాణాలను నిలబెడుతుంది. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన అనే పంచ ప్రాణములు ఒకటైతేనే మన ముఖ్య ప్రాణం నిలబడుతుంది. ఆ ముఖ్య ప్రాణమే వాయుదేవుడు, హనుమంతుడు. సో దానినే లైఫ్ ఫోర్స్, మన లైఫ్ ఎయిర్ అంటారు. ప్రాణశక్తి, ముఖ్య ప్రాణం. అందుకే ఈ క్షేత్రాన్ని వాయుక్షేత్రం అని కూడా పిలుస్తారు. మొత్తం దేవతల్లోనే స్ట్రాంగెస్ట్ గాడ్ వాయుదేవుడు. అందుకే హనుమంతుడికి అంత బలం. సో ఇది టెంపుల్ యొక్క ఫ్రంట్ వ్యూ. అలాగే ఎంట్రన్స్. రండి మనం లోపలికి వెళ్దాం. చుట్టూ ఈ గ్రిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఉత్సవాలు జరుగుతున్నాయి చెప్పాను కదా, శ్రావణ మాస ఉత్సవాలు. దానికి సంబంధించిన ఏర్పాట్లు. 22 ఆగస్టు సాటర్డే ఉత్సవాలు భారీగా జరుగుతాయంట. అందుకే ఇంత ఏర్పాట్లు జరుగుతున్నాయి. చుట్టూ యొక్క ప్రధాన ద్వారాలు మీరు చూడొచ్చు. రండి ముందుకెళ్దాం. చుట్టూ గ్రిల్స్, ఒక స్టోరేజ్ గదిలాగా ఏర్పాటు చేయడం జరిగింది. సో చూడొచ్చు మీరు ఇక్కడ. ఈ గ్రిల్స్ అన్ని క్యూ లైన్‌లో ఉండే వాళ్ళ కోసం. చుట్టూ టెంపుల్ యొక్క ఆవరణము అండర్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా నేను వెళ్ళినప్పుడు కూడా కన్‌స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది. ఇది క్లియర్ వ్యూ. రండి ముందుకెళ్దాం. అలాగే ఇక్కడ వర్కర్స్, ఇక్కడ వీళ్ళంతా వర్కర్స్ అనమాట. వర్క్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో ముందుకెళ్దాం. ఆ బోర్డ్స్ అలాగే ఇంకా జరుగుతుంది. వర్క్ జరుగుతుంది. మెయింటెనెన్స్ వర్క్ కూడా జరుగుతుంది. ఆ బోర్డులో ఉన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేసి చదువుకోండి ఇంట్రెస్ట్ ఉంటే, వీడియో పాస్ చేసి. ఇది టెంపుల్ యొక్క లోపలి యొక్క వ్యూ. చుట్టూ స్తంభాలు. ఈ స్తంభాలు కూడా ఈ మధ్యలో కన్‌స్ట్రక్షన్ చేసినవి. అంటే రీసెంట్‌గా. చూడొచ్చు మీరు. చుట్టూ విశాలమైన ప్రాంగణం. అలాగే పైన శాండ్ బ్లాస్టింగ్ చేశారంట టెంపుల్‌కి. టెంపుల్ రెనోవేషన్ అవుతుంది. చుట్టూ స్తంభాలు. హౌ ది ఆర్కిటెక్చర్ అసలు ఎలా, అసలు ఈ కృష్ణశిలలు ఇలా తీసుకొచ్చి ఇలా క్రియేట్ చేయడం అంత ఈజీ వర్క్ కాదు. అప్పట్లో చేశారు ఒక 1000, 2000 ఇయర్స్. గర్భగుడి వెనుక ఉన్నాం మనం ఇప్పుడు. మీరు చూస్తున్నది వెనుక ఉన్న వ్యూ. స్తంభాలు. అలాగే మీరు చూడొచ్చు రెనోవేషన్ చాలా కొత్తగా ఉంది గదా! రెనోవేషన్ అవుతుంది. ఇక్కడ ఎవరున్నారు? యెస్.
ధ్యాన ముద్రలో కూర్చున్న ఆంజనేయ స్వామి. అలాగే మరొక సైడ్ వ్యూ. ఇది బ్యాక్ సైడ్ గర్భగుడికి బ్యాక్ సైడ్ మూల విరాట్ ఉంటుంది కదా! వెనక బ్యాక్ సైడ్ మనం వెళ్దాం. సో, మీరు చూడొచ్చు. సూపర్‌గుంది గదా అసలు. చూడండి అసలు ఎలా క్రియేట్ చేశారసలు. పంచముఖ ఆంజనేయ స్వామి. మీరు చూడొచ్చు. రండి వెళ్దాం. ఓకే. సో, ఆ అబ్బాయి కనిపిస్తున్నాడు గదా! కార్తీక్. నాకు హెల్ప్ చేశాడు టెంపుల్‌కి అసలు ఎలా, ఎక్కడ ఏమేమి ఉన్నాయని. నాకు ఒక గైడ్‌లా వర్క్ చేశాడు అబ్బాయి. సో, థాంక్స్ టు కార్తీక్. అలాగే టెంపుల్ యొక్క చుట్టూ ఆవరణం చూడొచ్చు. గుడి స్థల పురాణం. రావణాసురి సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు పుష్పక విమానంలో తిరిగి వెళ్తూ శ్రీరాముడు ఈ ప్రాంతంలో కాసేపు విడిది చేశాడు. హనుమంతుని నిస్వార్థ భక్తికి, సేవకు కృతజ్ఞతగా శ్రీరాముడు తన బాణపు కొనతో పక్కనే ఉన్న ఒక బండరాయిపై ఆంజనేయ స్వామి చిత్రాన్ని చెక్కాడు. రాముడు ఆ చిత్రాన్ని పూర్తి చేసే సమయానికి ఒక వింత జరిగింది. స్వామి బొమ్మ సజీవ రూపం దాల్చడం ప్రారంభించింది. బొమ్మ ప్రాణం పోసుకుని కదిలే పరిస్థితి రావడంతో సృష్టి ధర్మాలు, ప్రకృతి నియమాల ప్రకారం ఆ విగ్రహాన్ని అక్కడే శాశ్వతంగా నిలిచిపోయేలా రాముడు స్వామి ఎడమ చేతి చిటికన వేలును అసంపూర్ణంగా వదిలేశాడని పురాణ కథనం. శ్రీరాముడు వస్తున్నాడని తెలిసి వాయుదేవుడు 2 కొండల మధ్య దారి గండి చేసి బంగారు తోరణంతో స్వాగతం పలికాడని ప్రతీతి. అందుకే ఈ ప్రాంతానికి గండి క్షేత్రం అని కూడా పిలుస్తారు. అయితే పుణ్యపురుషులకు మాత్రమే ఆకాశంలో 2 కొండల మధ్య ఉండే బంగారు తోరణం కనిపించడం జరుగుతుంది. బ్రిటిష్ కాలంలో మద్రాసు గవర్నర్‌గా పనిచేసిన సర్ థామస్ మన్రో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ అద్భుతమైన బంగారు తోరణం కనిపించిందని చరిత్రకారులు చెబుతారు. ఆ తర్వాత ఆయన చనిపోవడం జరుగుతుంది. అది వేరే విషయం. టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ, అలాగే బిల్డింగ్ మీరు చూడొచ్చు. ఉత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లు, కళారాధన అంటే ఇక్కడ భరతనాట్యం అలాంటి ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. నృత్య ప్రదర్శనలు. అలాగే అన్నదాన సత్రం. మీరు చూడొచ్చు బిల్డింగ్. ఇది క్లోజ్ అండ్ ఫ్రంట్ వ్యూ. టెంపుల్ గోపురం యొక్క లాంగ్ వ్యూ. సో, ఇదే గోశాల. రండి లోపలికెళ్దాం. సనాతన ధర్మంలో గోవు అంటే కేవలం ఒక మూగజీవి కాదు. ముక్కోటి దేవతల నిలయం. మనందరికీ కంటికి రెప్పలా కాపాడే గోమాత. అవును. ఒక పిడికెడు గ్రాసం తినిపించినా సకల గ్రహదోషాలు, పాపాలు తొలగిపోతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. గోమాతను భక్తితో స్పర్శిస్తే మానసిక ప్రశాంతత, ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసినంత పుణ్యం దక్కుతుంది. కానీ ఈ రోజుల్లో పాలియ్యలేని వయసైన జీవులు, వీధుల్లో తిరిగే మూగజీవులు ఎన్నో కష్టాలు పడుతున్నాయి. అలాంటి గోవులను ఆశ్రయమిచ్చి కడుపు నిండా తిండి పెట్టి ప్రేమగా కాపాడితే పవిత్ర దేవాలయాలే గోశాలలు. గోశాలలను నిలబెట్టడం అంటే మన దేశ గోజాతులను, ప్రకృతిని కాపాడుకోవడమే. మన పుట్టినరోజులు, పండుగల వేళల్లో గోశాలను సందర్శిద్దాం. మన చేతుల మీదుగా గోసేవ చేద్దాం. గోరక్షణే మన ధర్మరక్షణ. గోమాతను కాపాడుకుందాం. ధర్మాన్ని నిలబెడదాం. అలాగే చివరిగా ఒక మాట. గోవును రక్షించడం అంటే ధర్మాన్ని, ప్రకృతిని మరియు మానవజాతి మనుగడను రక్షించడమే. సో గాయ్స్, వీడియో మీరు ఇంతవరకు చూశారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇక్కడున్న క్రౌడ్ అంతా అన్నదానం జరుగుతుంది. అందుకు వెయిట్ చేస్తున్నారు. అలాగే పాపాగ్ని నది నుంచి కొండల యొక్క వ్యూ మీరు చూడొచ్చు. ఆ పైకి వెళ్దాం మనము. ఆ ఫ్లాగ్ ఎగురుతోంది కదా! ఆ పైకి వెళ్దాం. అలాగే టెంపుల్ పాపాగ్ని నది నుంచి వ్యూ మీరు చూడొచ్చు. కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న గోపురం. అలాగే చుట్టూ పెద్ద పెద్ద కొండ చర్యలు. వచ్చేసాం పైకి మనం. చూడొచ్చు ఇక్కడి నుంచి వ్యూ. చుట్టూ తిరునామాలు. పైనుంచి కొండ పైనుంచి వ్యూ టెంపుల్. అలాగే కొండపైన వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వావ్! సూపర్ కదా! మీరు చూడొచ్చు. బాబోయ్! ఎంత పెద్దగా ఉన్నాయో ఈ పెద్ద పెద్ద కొండ చర్యలు. అలాగే ఎటు చూసినా తిరునామాలు, హనుమాన్ జెండాలు, వెంకటేశ్వర స్వామి. అలాగే తిరునామాలు ఎక్కడ చూసినా తిరునామాలే. చూడొచ్చు. అబ్బా! వావ్! సూపర్ వ్యూ.
మీరు చూడొచ్చు టెంపుల్ పైనుంచి. మీకోసం ఇంత అడ్వెంచర్ చేశాను నేను పైకెక్కి. ఇది వీడియో అయితే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.